కనాను నుండి వచ్చిన నివేదిక. ఇప్పుడు నువ్వు కానాను దేశం వెళ్ళి నువ్వేం సమాచారం తెచ్చావు? కానానీయులు మనకంటే బలవంతులు. నువ్వేం తెచ్చావు సమాచారం? మనము వాళ్ళ మీదకి పోజాలము. అది పాను తేనెలు ప్రవహించే దేశం. నువ్వేం సమాచారం తెచ్చావు? దానిలో మనకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. నువ్వేం సమాచారం తెచ్చావు? యెహోవా మాకు తోడై ఉన్నాడు. దేవుని సహాయంతో మనం ప్రజల సవాలుని అధిగమించుకుందాం. నీవేం సమాచారం తెచ్చావు? మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి. నీవేం సమాచారం తెచ్చావు? మేము అమాలేకీయులను చూచితము. నీవేం సమాచారం తెచ్చితివి? మేము నెఫ్రేయులను చూసితము. నీవేం సమాచారం చూచితివి? మేము వాళ్ళ మీదకి వెళ్తే మేము మిడతలు గంటలు. ఆ భూమి ఆజానుబావుల ఆధీనంలో ఉంది. మేము సంచరించి చూచిన దేశము నివాసులకు భక్షించు దేశము. అక్కడ నివసించే ప్రజలు శక్తివంతులు. చూశారు కదా, 10 మంది ఏమో చెడ్డ సమాచారం తెచ్చి జనులందరినీ భయపెట్టారు. ఇంకో ఇద్దరేమో యెహోషువ మరియు కాలేబు మంచి సమాచారం తెచ్చి దేవుడు వారికి ఈ కానాను దేశాన్ని ఇస్తారని బలమైన నమ్మకంతో ఉన్నారు. ఈ కథనం నుండి మనం నేర్చుకున్న సందేశం: సమస్యలపై దృష్టి పెట్టడం నిరాశను కలిగిస్తుంది. అదే సమయంలో దేవుని సామర్థ్యంపై దృష్టి పెట్టడం విజయాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఆల్.